న్యూక్లిక్ యాసిడ్స్ జీవ కణాల్లోని కేంద్రకంలో ఈ హెరిడిటరీ ముఖ్య కారణం. బయోసెల్స్లో న్యూక్లియస్లో ఉన్న అణువులను క్రోమోజోమ్స్ అంటారు. ఈ క్రోమోజోమ్స్ ప్రోటీన్స్తోనూ మరొక రకం బయోమాలిక్యూల్స్ అయిన న్యూక్లిక్ యాసిడ్స్తోనూ ఏర్పడతాయి. న్యూక్లిక్ యాసిడ్స్ లాంగ్ చైన్ పాలిమరీకరణం శృంఖాలు మోనోమర్స్ను న్యూక్లియోటైడ్స్గా పిలుస్తారు మరియు అందువల్ల కొన్నిసార్లు న్యూక్లిక్ యాసిడ్స్ను పాలీన్యూక్లియోటైడ్స్గా సూచిస్తారు. డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ, రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ రెండు ప్రధాన రకాల న్యూక్లిక్ యాసిడ్స్. కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏలను పూర్తి హైడ్రాలసిస్ చేసినప్పుడు ఒక పెంటోస్ షుగర్, పాస్పారిక్ యాసిడ్, నైట్రోజన్ పరమాణువులున్న విజాతి వలయ బేసెస్ ఉన్నాయి. డిఎన్ఏ యాటంల హైడ్రాలసిస్ చర్యలో వచ్చేది బీటా డి2 డిఆక్సీ రైబోజ్ మరియు ఆర్ఎన్ఏ అణువుల హైడ్రాలసిస్ చర్యలో వచ్చేది బీటా డి రైబోస్. న్యూక్లిక్ యాసిడ్స్లో వచ్చే క్షారాలు 2 టైప్స్: పిరమిడన్ బేసెస్, ప్యూరిన్ బేసెస్. దీనికి కారణం పిరమిడన్ బేసెస్ విజాతి వలయ పిరమిడన్ ఉత్పన్నాలుగా, ప్యూరిన్ బేసెస్ విజాతి సంలీన వలయ నిర్మాణం గల ప్యూరిన్ ఉత్పన్నాలుగా భావించటమే. డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ రెండింటిలో ప్యూరిన్ నైట్రోజన్ బేసెస్ ఎడినైల్, గ్వానైన్ అండ్ పిరమిడన్ సైటోసైన్లను కలిగి ఉంటాయి. కానీ డిఎన్ఏలో రెండవ పిరమిడ్ థైమిన్ అయితే ఆర్ఎన్ఏలో ఇది యురాసిల్. స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. బేస్ యాటమ్ షుగర్ యాటమ్కు ఫస్ట్ ప్లేస్లో కలిపితే వచ్చే యాటమ్ను న్యూక్లియోసైడ్ అంటారు. చక్కెర అణువు 5th ప్లేస్లో న్యూక్లియోసైడ్కు పాస్పారిక్ యాసిడ్ను కలిపితే వచ్చే అణువును న్యూక్లియోటైడ్ అంటారు. సూక్ష్మంగా న్యూక్లిక్ యాసిడ్ నిర్మాణం: షుగర్ బేస్ పాస్పేట్, షుగర్ బేస్ పాస్పేట్, ఎన్ షుగర్ బేస్. డిఎన్ఏ స్ట్రక్చర్. అన్ని సెల్స్ పనితీరును పర్యవేక్షించే సూచనలను డిఎన్ఏ కలిగి ఉంటుంది. ఇది సెల్యులార్ యాటమ్. ఇది క్రోమోజోమ్స్గా నిర్వహించబడుతుంది. న్యూక్లిక్ యాసిడ్ చైన్లో న్యూక్లియోటైడ్ల క్రమపద్ధతి అమరికను తెలియజేసే నిర్మాణాన్ని ప్రైమరీ స్ట్రక్చర్ అంటారు. ఇది వక్రీకృత 2 పాలియోన్యూక్లియోటైడ్ చైన్స్తో ఏర్పడిన డబుల్ హెలిక్స్. డిఎన్ఏకు 2 స్ట్రాండ్స్ ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయి. హైడ్రోజన్ బాండ్ 2 హెలిక్స్ ను బంధిస్తుంది మరియు బేస్ హెలిక్స్ లోపల కట్టబడి ఉంటాయి. పాస్పేట్ గ్రూప్ ఉన్నందున డిఎన్ఏ రుణ విద్యుతావేశంగా ఉంటుంది. ఎడినైన్ కేవలం థైమిన్తో హైడ్రోజన్ బాండ్ ఏర్పరిస్తే సైటోసిన్ గ్వానైన్తో మాత్రమే హైడ్రోజన్ బాండ్ ఏర్పరుస్తుంది. ఈ బేసెస్ వాటి డిఎన్ఏలో యాటమ్స్ అమరిక ఒక జనరేషన్ నుండి మరొక జనరేషన్ వరకు ఇన్ఫర్మేషన్ని నిల్వ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆర్ఎన్ఏ స్ట్రక్చర్. ప్రోటీన్ కాంప్లెక్స్లో ఆర్ఎన్ఏ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ప్రధానంగా జన్యు సంకేతాన్ని డీకోడింగ్ మరియు ప్రోటీన్స్ ప్రొడక్షన్ చేయడానికి సహాయపడుతుంది. ఆర్ఎన్ఏ సెకండరీ నిర్మాణంలో ఒక హెలిక్స్ నిర్మాణం కేవలం ఒకే చైన్తో ఏర్పడతాయి. ఆర్ఎన్ఏ యాటమ్ 3 టైప్స్. అవి చేసే వర్క్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఈ మూడింటిని మెసెంజర్ ఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ, రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఆర్ఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ టిఆర్ఎన్ఏ అంటారు. బయోలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ జీన్స్ను జెనెటికల్ ఇన్ఫర్మేషన్ ఒక జనరేషన్ నుండి మరొక జనరేషన్కు బదిలీ చేయటానికి అనుమతించే అణువులు. సెల్స్ విభజన జరిగేటప్పుడు వాటిలో డిఎన్ఏ యాటమ్ సెల్ఫ్గా ఒకే రకమైన 2 స్ట్రాండ్స్గా విడిపోయి 2 డాటర్ సెల్స్లోకి పంపబడతాయి. బయోసెల్లో ప్రోటీన్స్లను సంశ్లేషణ చేసేది ఆర్ఎన్ఏ అణువులు. అయితే
ఇచ్చిన ప్రోటీన్ సంశ్లేషణ చేయటానికి కావలసిన వివరణ డిఎన్ఏలో ఉంటుంది. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది జీవుల జీన్స్ అలంకరణను చూపించే ఒక సాంకేతికత. ఇది జన్యువులోని ఉపగ్రహ డిఎన్ఏ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనే పద్ధతి. డిఎన్ఏ మీది క్షారాల వరుస క్రమం ప్రతి వ్యక్తికి ఒకటిగా ఉండి ఇతరుల వరుస క్రమంలో మారుతుంది. కాబట్టి దీనిని తెలుసుకుని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పేరుతో ఆయా వ్యక్తులను గుర్తించడానికి వాడుతున్నారు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ సాధారణంగా వ్యక్తులకు ప్రత్యేకమైన స్మాల్ టెండెమ్ రిపీట్స్ పై ఆధారపడుతుంది. అప్లికేషన్స్. అనువర్తనాలు. ఫోరెన్సిక్ పరీక్షలలో నేరస్తులను గుర్తించడానికి వాడుతారు. ఒక బిడ్డ పేరెంట్ను గుర్తించడానికి, జనాభాలో ఒక నిర్దిష్ట జన్యువు యొక్క ఫ్రీక్వెన్సీ నిర్ణయించడంలో కూడా ఇది ఉపయోగించబడుతుంది. జీవ పరిణామాన్ని వివరించడానికి భిన్న జాతుల డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్లు ఉపయోగపడతాయి. జెనెటిక్ కోడ్. జన్యు సంకేతం. పాలీపెప్టైడ్ చైన్స్ అమైనో యాసిడ్స్ ఆర్డర్ని నిర్ణయించే డిఎన్ఏపై న్యూక్లియోటైడ్స్ క్రమాన్ని జెనెటిక్ కోడ్, జీన్ ఇంటెన్సిటీ అంటారు. కొన్ని అమైనో యాసిడ్స్ ఒకటి కంటే ఎక్కువ కోడ్ల ద్వారా కోడ్ చేయబడతాయి, తద్వారా అవి క్షీణిస్తాయి. ప్రతి కోడాన్ ఒక నిర్దిష్ట అమైనో యాసిడ్ కోసం మాత్రమే సంకేతాలు ఇస్తుంది. సంకేతాలు జీవి యొక్క రక్తంతో సంబంధం లేకుండా సార్వత్రికమైనది, అనగా సిజియు జంతువులలో మరియు బ్యాక్టీరియాలలో ఆర్జినిన్ కొరకు కోడ్ చేస్తుంది, కానీ మినహాయింపులు ఉన్నాయి.